అట్లా ఉండటమే సత్పదార్థ లక్షణం. అదే ధర్మం, అదే గుణం. అంటే గుణాలన్నా ధర్మాలన్నా లక్షణాలన్నా సత్ ఒక లక్షణం. అది సత్ లక్ష్యానికి కర్తవ్యం ఉందా? కర్తవ్యం ఉన్నప్పుడు భక్తిత్వం ఉండాలిగా, కర్త కర్మక్రియ ఉందా కదా. అదే కర్త కర్మక్రియలు సత్పదార్థం నుండి గోచరించవు. కాను సత్పదార్థం, నేను సత్పదార్థాన్ని నన్ను నేను గుర్తిస్తున్నాను, నన్ను నేను గమనిస్తున్నాను, నన్ను నేను తెలుసుకుంటాను, నన్ను నేను భావిస్తున్నాను, నేను శబ్దంతో ఉన్నాను అని అంద కదా. కానీ సత్పదార్థం ఉంది అంతే. అలా సత్పదార్థం అట్లా ఉండటమే, అట్లా ఉన్నందువల్లనే నాకు నేను స్వయం జ్ఞానంతో, స్వయం ఎరుకతో, స్వయం తెలుగుతో, స్వయం జ్ఞాపకంతో, స్వయం భావంతో, స్వయం శబ్దంతో నేను గుర్తించాను సత్పదార్థాన్ని. అంటే సత్పదార్థం తను తాను గుర్తించదు, గమనించదు, తెలుసుకుంది. కానీ చిత్ పదార్థమే సత్పదార్థం. ఇక చిత్ అంటే ఏంటి? ఎరుక లక్షణం. చిత్ అంటే ఏంటి? చైతన్య లక్షణం. అంటే చైతన్యంగా ఉన్న చిత్తే, చిత్ వస్తువే, చైతన్యంగా ఉన్నటువంటి ఎరుక అనేటువంటి ఎరుక వస్తువే స్వయం జ్ఞానమే, సహజ సామాన్య స్వయం జ్ఞానమే, సహజ సామాన్య సహజ తెలివే, సామాన్య సాక్ష్య లక్షణమే, భావ లక్షణమే, సత్య లక్షణమే చిత్ పదార్థం. అంటే సత్య చిత్తు, చిత్తే సత్తు అని చిత్ పదార్థంతోనే సత్పదార్థంని అవగాహన చేసుకుని ఆనంద సహజానందంతో, అమితానందంతో, పరిపూర్ణానందంతో, ఉత్కృష్టమైన సహజానందంతో, స్థిరమైన ఆనందంతో నేను ఉన్నాను. అంటే సత్యచిత్త ఆనంద స్వరూపంగా కేవలం పరిపూర్ణ మౌనంతో, స్వేచ్ఛతో నేను ఉన్నాను అని స్వయంగా తానే గుర్తించడా, గమనించడా, తెలుసుకుంటే సహజాతి సహజం. ఇది అందరికీ సహజంగా ఉంది అవగాహన. దీనికి ఎటువంటి కృషి చేయక్కర్లేదు, ఎటువంటి ప్రయత్నం చేయక్కర్లేదు. కానీ వ్యవహార జ్ఞానంలో మాత్రమే ప్రతి వాడికి కూడా దేహం ఉన్నంత మేర, దేహం ఉన్నంత వరకు, ఉపాధి ఉన్నంత వరకు, దేహాన్ని తను గుర్తించినంత వరకు, గమనించినంత వరకు, తెలుసుకున్నంత వరకు ఆకలి దెబ్బలు తీర్చుకోనక తప్పదు, కాక తప్పదు. ఈ ఆకలి దెబ్బలు తీర్చుకోవడానికి ఏదో వృత్తి, ఏదో పని, అది మట్టి పని కావచ్చు, అగ్ని సంబంధం కావచ్చు, వాయు సంబంధం కావచ్చు, జల సంబంధం కావచ్చు. ఎలాగా మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళు సముద్రం ఒట్టునుంటారు. వాళ్ళ వేట ఏంటి? చేపలు పడతాం, చేపలు అమ్ముకోవటం. ఇది హక్కు ఉంది. అంటే ప్రకృతిలో రాజ్యాలు ఏవేవి వెళ్ళినప్పటికీ, అది జమీందారీ వంశం అయినప్పటికీ, రాజు వంశం అయినప్పటికీ, ఇప్పుడు ప్రభుత్వ వంశం అయినప్పటికీ మత్స్యకారులకు ఒక హక్కు ఉంది. ప్రభుత్వ నియమాలతో పాటు ఇప్పుడున్న పరిస్థితిలో ఏముంది? మత్స్యకారుల మత్స్యం పెడతాం తప్పులేదు. తుఫాన్లు వచ్చినప్పుడు భయంకరమైన, ఇంకా హరికేన్ లాంటి రకరకాలు ఉన్నాయి కదా ఇప్పుడు తుఫాన్లు. అలాగే ఈ సముద్రం బాగా పోటీ ఎక్కినప్పుడు, ఒడ్డును తడిపేసి లోపలికి వస్తున్నప్పుడు అప్పుడు వెళ్ళొద్దని వాళ్ళు ఒక రకమైన ఇది ఇస్తారు. వీళ్ళు కూడా వెళ్ళరు. కానీ తుఫాన్ రాకపోయినటువంటి మత్స్యకారులు మధ్యలో ఆగిపోయినప్పుడు బతకచ్చు, ఉండొచ్చు, బతికి రావచ్చు. అలాంటి వాళ్ళకి ప్రభుత్వాలు ఇస్తారు. అంటే కనీసం వాళ్ళందరికీ, మత్స్యకారులందరికీ కూడా చేపలు పడే వృత్తి సహజం. ఈ చేపలు పడితే ఏమొస్తుంది? వాళ్ళు తింటారు, చేపలు తింటారు. అదొక వ్యాపారం. వాటిలో ఏంటంటే పెట్టుబడి ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? మొత్తం మత్స్యకారుల దగ్గర పెట్టుబడికి మొత్తం తానుకొని మరింత లాభం వేసుకొని ఈ విధంగా తినేవాళ్ళకి, నాన్ వెజ్ అనే వాళ్ళకి వస్తాయి. ఈ విధంగా మత్స్యకారుకి ఎలా వస్తుందో భూమిని తినేవాళ్ళు ఉన్నారు. ఎవరు? రైతులు. ఇక మత్స్యకారులకు ఆహారం ఏంటి? మత్స్యం. కానీ అదే తప్ప మరి ఆహారంగా బియ్యం తింటారుగా, పళ్ళు కాయలు తింటారుగా. కేవలం చేపలు తిని బతుకుతారు ఎవరైనా కుదరదు. కాబట్టి ఏంటి? భూమిని దున్నేవాళ్ళు తయారయ్యారు. భూమి దున్నేది ఎవరు? రైతులు, ఫార్మర్స్, మనమే. అంటే పూర్వకాలంలో సస్యశ్యామలంగా అన్ని రకాలుగా ఉండి పంచుకుతాల్సిన ప్రకృతి నుండి చెట్లు, చేమలు, పొలాలు, వాటికి సంబంధించిన ధాన్యాలు, విత్తనాలు, అన్ని రకాలు కూడా కొలుపు సహజంగా ఉన్నది. అదే సంపద, అదే ధాత్రి అంటే భూదేవి సంపద. ఈ సంపద వనరు సమృద్ధిగా ఉన్నాయి. సమృద్ధి అంటే ఏంటి? ఇక్కడ మనందరం మానవులు పుట్టి పెరిగేది ఎక్కడ? భూమి నందు. అంటే భూమి అనేటువంటి ధాత్రి ఎందు, ఈ భూమి అనే ఈ ప్రపంచం నందు, ఈ జగత్తునందు ప్రత్యక్ష అనుభవం. అంటే ప్రత్యక్ష అనుభవం మనకేంటి? దర్శనం. భూమి. భూమిని చూడని వాడు, లేనివాడు ఎవరైనా ఉన్నాడా? కన్ను లేనివాడు కూడా తెలుస్తుంది కదా స్వస్థ జ్ఞానంతో.
కానీ భూమి ఉంటేనే మనం ఉన్నాం. మనం ఉంటే భూమి ఉందా లేదని అనకూడదు. కానివ్వండి, భూమిలో పుట్టి భూమిలో పెరిగి భూమిలో లయించేవాడు మానవులతో ఉన్న సమస్త జీవరాశి. అది పక్షులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా సరే. కాబట్టి మనందరం కూడా భూమి మీద ఆధారంగా పడక తప్పదు.